హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే మున్నేరు వద్ద ఉన్నాం ఫ్రెండ్స్. మున్నేరు ఎంత విధ్వంసం సృష్టించిందో ఈ మధ్య కాలంలో చూస్తున్నారు, అందరికి తెలిసిన విషయమే. మున్నేరు ఈ యొక్క ప్రకాష్ నగర్ వంతెనపై అయితే ఏదైతే ఉందో ఈ రోడ్డుకు అటుపక్క ఇటుపక్క రాకపోకలు బంద్ చేసే విధంగా శాశ్వతంగా ఒక రాతి కట్టడంతో, మామూలు అప్పుడైతే ఫ్రెండ్స్ బారికేడ్లు, కర్రలు, డ్రమ్ములు లాంటివి పెడతారు పోలీసులు. ఇక్కడ శాశ్వతంగా వెళ్లకుండా కనీసం ఇదివరకు ఒక 4 వీలర్స్ని బంద్ చేసి ఒక వారం దాటింది ఫ్రెండ్. 2 వీలర్స్ కానీ, ఆటోలు కానీ, అవి కూడా చిన్న చిన్న వెహికల్స్ కూడా వెళ్లకుండా శాశ్వతంగా ఒక 3 నుంచి 4 అడుగుల ఎత్తు మధ్యలో ఒక గోడని రెవెన్యూ వారు కానీ పోలీసు వారి దగ్గరుండి మరి ఎంతో పకడ్బందీగా నిర్మిస్తున్నారు. మరి ఎందుకు ఇంతలా నిర్ణయం తీసుకున్నారు, ఎందుకు ఈ అవసరం వచ్చిందనే ఆ విషయానికి ఆలోచిస్తే చూడండి ఫ్రెండ్స్, ఇది అనునిత్యం ఈ ప్రకాష్ నగర్ బ్రిడ్జిని కొంత వందల మంది ప్రయాణిస్తుంటారు. నిత్య కూలీలు కానీ, షాపుల్లో పనిచేసే ప్రైవేట్ వర్కర్లు కానీ, మార్కెట్ తడవాయిలు కానీ, హమాలీలు కానీ, లేబర్ కానీ అందరూ ప్రయాణిస్తుంటారు. మరి ఎందుకు ఈ సమస్య ఎందుకు వచ్చిందని చూపిస్తాను ఫ్రెండ్. ఇది ఫ్రెండ్, ఈ బ్రిడ్జి వరదలకి, మున్నేరు వరద ఉధృతి ఘాటికి బ్రిడ్జి ఎంతలా ఒక అడుగు మందం జరిగింది ఫ్రెండ్స్. ఈ బ్రిడ్జిని 3 భాగాలుగా మరి స్టెప్ బై స్టెప్ కట్టారు. ఆ చివరి భాగం, ఈ చివరి భాగం అయితే ఒక అడుగు మందం మరి గ్యాప్ వచ్చేసి ఒక పిల్లర్ ముందుకి, ఒక పిల్లర్ వెనక్కి జరగడం జరిగింది. మధ్యలో భాగం మటుకి నిలకడగా ఉంది. ఈ పక్క మటుకి అడుగు మందం జరిగాయి ఫ్రెండ్. చూస్తున్నారు, ఇదిగో దాదాపు ఒక అడుగు మందం ముందుకు వచ్చింది పిల్లరు. అంటే ఎంత టెక్నికల్గా, ఎంత ప్రమాదకరమైన పరిస్థితులు ఈ వంతెన ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ప్రభుత్వం ఎమ్మటే ప్రత్యామ్నాయంగా వంతెనను బంద్ చేసి ఈ యొక్క మరమ్మత్తు పనులు కానీ, ఈ టెక్నికల్ ఇష్యూస్ అన్నీ ఓకే అయిన తర్వాత 6 నెలల తర్వాత వంతెన ఓపెన్ చేద్దామని అనుకుంటున్నారు. వరద బీభత్సం ఎంతలా ఉందని ఫ్రెండ్స్, ఈ మధ్య ప్రకాష్ నగర్ బ్రిడ్జిని మీకు ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది. ఈ 9 మంది ఏదైతే బ్రిడ్జిపై ఇరుక్కుపోయారో వరదల్లో, వాళ్ళని కాస్త ప్రభుత్వం వారు కూడా తొందరగా పట్టించుకోలేదనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఒక బాలిక అయితే సోషల్ మీడియాలో ఒక పరుషపదజాలంతో మంత్రివర్యం కూడా తిట్టిన సన్నివేశాలు మనం సోషల్ మీడియాలో చూసాం ఫ్రెండ్. అయితే ఏదైతేనేమి ఈ ప్రకాష్ నగర్ బ్రిడ్జి సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది ఫ్రెండ్స్. ఇంత వరద ఉధృతి ఇంత తట్టుకొని కూడా నిలబడిందంటే కొంతమేరకు సాంకేతికంగా కొంత డ్యామేజ్ అయినప్పటికీ చుట్టుపక్కల చూడండి ఫ్రెండ్స్, సన్నివేశాలు పూర్తిగా కోతకు గురయ్యాయి ఫ్రెండ్స్. ఇది చుట్టుపక్కల పంట పొలాలు, ఈ పక్క లెఫ్ట్ సైడ్ పంట పొలాలు ఉంటాయి. ఎంత విధ్వంసం సృష్టించిందో ఈ పంట పొలాలు, ఇవన్నీ పూర్తిగా మునిగిపోయాయి, కోతకు గురయ్యాయి ఫ్రెండ్స్. ఇవన్నీ మీరు చూస్తున్నారు. ఈ పక్క ముందు సబ్స్టేషన్ కానీ, టింబర్ డిపోలు కానీ, ఇవన్నీ వ్యాపార సముదాయాలు ఉంటాయి. ఇవన్నీ కూడా పూర్తిగా ఆనవాళ్ళు లేకుండా కొట్టుకొని పోయాయి. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన చెప్తా కూడా పూర్తిగా నామరూపాలు లేకుండా కొట్టుకొని పోయిన. ఈ పక్క చూస్తున్నారు, ఈ పెద్ద చెట్టుకు సగం వరకు వచ్చింది. అంటే వరద ఎంతవరకు ఎంత ఉధృతి వచ్చిందో మనం అర్థం చేసుకోవచ్చు ఫ్రెండ్. ఈ రేకుల షెడ్ ఉండే టింబర్ డిపో రేకుల షెడ్, ఇది పూర్తిగా రేకులు అయితే కొట్టుకొని పోయాయి వరదల్లో. ఈ కరెంటు స్తంభాలు, ఇంకా వైర్లు, ఇవన్నీ ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి ఫ్రెండ్. ఇవన్నీ 4-5 రోజులు అయినప్పటికీ మరి ఇంకా పూర్తిగా ఈ మరమ్మతులు అయితే కొనసాగుతున్నాయి. ఈ ప్రకాష్ నగర్ సబ్ స్టేషన్ ఫ్రెండ్, ఇది పూర్తిగా నీటిలో మునిగిపోయింది. ఇప్పటికీ 3 టౌన్ ప్రాంతంలో చాలా మందికి కరెంటు సమస్య కొనియాడుతూనే ఉంది ఫ్రెండ్. ఈ విధ్వంసం నుంచి ప్రజలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. మరి ఇది రాతి కట్టడం ఫ్రెండ్స్, ఈ రాతి కట్టడం డివైడరు పూర్తిగా రాళ్ళు కూడా కొట్టుకొని పోయాయంటే పరిస్థితి ఎంత విధ్వంసంగా ఉందో మనం ఆలోచించుకోవచ్చు. ఈ ఖమ్మం పట్టణ ప్రజలు పూర్తిగా కోలుకొని సాధారణ స్థితికి రావాలన్న భగవంతుని ఇప్పటికి మనం ప్రార్థిస్తూ అందరం కూడా మామూలు జీవితాన్ని వీళ్ళందరూ గడపాలని, త్వరగా పూర్తిగా కోలుకోవాలని కోరుకున్నాం ఫ్రెండ్స్. ఓకే.